ఇది చుక్కకూర సొరకాయ కర్రీ అండి. చూడండి ఎంత బాగుందో. ఇది రోటీస్లో, చపాతీలో, రైస్లో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. చాలా హెల్దీ కర్రీ అండి ఇది. సొరకాయ చాలా వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది. అలాగే చుక్కకూర కళ్ళకు చాలా మంచిది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము సొరకాయ చుక్కకూర కర్రీ చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. సొరకాయ ఒకటి చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. కొత్తిమీర కొంచెము, కరివేపాకు, పోపు దినుసులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 కప్పు పచ్చిమిర్చి, 1 కప్పు చుక్కకూర, 1 కప్పు ఆనియన్, సాల్ట్, పసుపు, పోపు కూరకు మినపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాము. ఈ పాన్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా రోస్ట్ చేసుకుందాము. మంచిగా ఇలాగా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాము. ఈ పౌడర్ కర్రీలో వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇవి వేపుతున్నాను. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. మళ్ళీ అదే పాన్ పెట్టుకొని పోపు కొరకు ఆయిల్ పెట్టుకుందాము. పోపు కొరకు ఆయిల్ వేసాము కదా. ఇప్పుడు మనము ఈ పోపు గింజలు వేద్దాము. మినపగుండు, జీలకర్ర, ఆవాలు ఇవి చిట్పట్టమన్న తర్వాత ఈ కరివేపాకు కూడా వేసి అవి కూడా చిట్పట్టమన్నాయి కదా. ఇప్పుడు ఆనియన్ వేద్దాము. ఆనియన్ వేసి ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలియపెడుతూ ఉందాము. చూడండి, ఆనియన్ కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు వేసేద్దాము. సొరకాయ ముక్కలు వేసేసి పసుపు, రా సాల్ట్ వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. ఈ ఉప్పు అనేది ముందుగా వేసేస్తే వాటర్ లేకుండానే త్వరగా మగ్గుతాయి. ఇలా ఒక్కసారి మంచిగా కలియ పెట్టుకొని ఒక క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. ఒకసారి క్యాప్ తీసి చూద్దాము ఉడికిందో లేదో సొరకాయలు. వావ్, చూడండి ఎంత మంచిగా ఉడికినాయో. ఇప్పుడు మనము ఈ చుక్క కూర వేసేద్దాము. ఈ చుక్క కూర కూడా వేసి కొంచెం లైట్గా కలియ పెట్టినట్టు చేసి మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకుందాము. ఎర్ర మెంతులు మంచిగా మనం ఇలా పౌడర్ చేసుకున్నాం కదా. ఇదే జార్లో పచ్చిమిర్చి కూడా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని కర్రీలో వేద్దాము. పచ్చిమిర్చి మంచిగా ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, చుక్కకూర కూడా చూడండి ఎంత మంచిగా మెల్ట్ అయిపోయిందో. ఇలా ఉడికింది కదా.
ఇప్పుడు మనము ఈ పచ్చికారం పేస్ట్ని కూడా మంచిగా ఇందులో వేసేసుకుందాము. వేసి మొత్తం కలియపెట్టుకుందాం. పచ్చికారం కూడా వేసి మంచిగా మనం ఇలా కలియపెట్టుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాము. ఒకసారి మళ్ళీ మూత తీసి చూద్దాము. చూడండి ఎంత దగ్గరకు అయిందో. వాటర్ అంతా గుంజుకున్నది కదా, ఇంకా కొంచెం లైట్గా ఉన్నది. కొంచెం కూర ఇది గుజ్జు గుజ్జుగానే ఉండాలి, అప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఈ జీలకర్ర, ధనియాలు, మెంతులు పౌడర్ చేసుకున్నాం కదా, వేసేద్దాం. వేసి మంచిగా కలియపెడదాము. ఇది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ పౌడర్ వేస్తే. అందుకని చెప్పి మంచిగా ఫ్రై చేసి పౌడర్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక 1 మినిట్ మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకుందాము. ఇప్పుడు చుక్కకూర సొరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. కొంచెం లైట్గా కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంతేనండి సొరకాయ చుక్కకూర. చూడండి ఎంత బాగుందో, చాలా మంచిదండి, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. సొరకాయ కూడా వెయిట్ లాస్ చేస్తుంది. అలాగే చుక్కకూర కంటికి కూడా చాలా మంచిది. చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.